దీన్ని బూతు పత్రిక, బూతు జ్యోతి, రోత పత్రిక, రోతనాడు అని ఊరకే అనరు. నిరంతరం విషయం చెప్పండి. వీళ్ళు జర్నలిజం చేయరు. వీళ్ళకి తెలిసింది రాజకీయ బ్రోకరిజం. చంద్రబాబు నాయుడు కోసం ఇవాళ పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి. సంతకాల కోసం 1 కోటి పాట్లు, పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ 1 కోటి సంతకాల సేకరణ స్పందన శూన్యం. నవంబర్ 27న గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమర్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అట్టహాసంగా ప్రకటించారు. వైసీపీ శ్రేణులేవి జనంలోకి వెళ్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వెళ్ళి పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు అడిగితే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపుకి అన్నం తినేవాడు ఎవడు ఇలాంటి వార్తలు రాయడం మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కడుపుకి అన్నం తినేవాడు ఎవడు ప్రైవేట్ పరం చేయడం. ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటాన్ని మద్దతు ఇస్తున్నారో వాళ్ళు నిజంగా ఇంకేంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ పత్రిక క్లియర్గా చెబుతున్నాం. మేము వెళ్తున్నాంటే ప్రజల్లో అంట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఏమని? అయ్యా ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మీకేంటి నొప్పి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోండి, మేము డబ్బులు కట్టేస్తామని ప్రజలు అంటున్నారా? మాకు ఏది సిటీ స్కాన్కి, బ్లడ్ టెస్ట్లకి, అన్ని టెస్టులకి ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి మేము డబ్బులు కడతామని చెప్పి ప్రజలు అంటున్నారా? అందుకనే కదా మిమ్మల్ని బూత్ పత్రిక అనేది, రోత పత్రిక అనేది. జగన్ తన ఒక్కరి కోసం 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఇచ్చేయండి. జగన్ గారి బిల్డింగ్ అయితే, ఆయన బిల్డింగ్ అయితే మీరు ఎందుకు వెళ్ళి పెచ్చులు ఊడినట్టుగా ఆ పెచ్చుట లాగి ఫోటోలు తీసి ఓవర్ యాక్షన్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ కాదు. మీ మొహానికి 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం చేతగాల మీకు? గ్రామాన స్కూళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామాన సచివాలయాలు, గ్రామాన రైతు భరోసా కేంద్రాలు, గ్రామాన హెల్త్ క్లినిక్లు, అనేక చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 38 స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే విజయవాడ ఫ్లైఓవర్లు కానీ, ఏదైతే విజయవాడకు సంబంధించిన దాంట్లో రిటైనింగ్ వాళ్ళు కానీ, సంగం బ్యారేజ్ కానీ, ఇలా చెప్పుకుంటా పోతే గ్రామాన అభివృద్ధి. జగన్ గారు రిషికొండలో ఆయన కోసం కట్టుకున్నాడు బిల్డింగు. ఆయన బిల్డింగ్ అయితే ఆయనకి ఇచ్చేయండి. మీకు ప్రతిరోజు మీరు బురద చల్లేటటువంటి వార్తలు. 1 కోటి సంతకాల సేకరణ. 1 కోటి సంతకాలు ఆల్రెడీ పూర్తయినాయి. ఇంకా ప్రజల్లో స్పందన వస్తూ ఉంది కాబట్టి దాన్ని పొడిగించాం. మధ్యలో కొన్ని రోజులు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఏదైతే వాళ్ళకెళ్ళి మద్దతు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం మధ్యలో దాదాపుగా 10 రోజులు జరిగింది కాబట్టి ఒక 10 రోజులు దాన్ని ఎక్స్టెండ్ చేశాము. 1 కోటి సంతకాలు దాటిపోయినాయి. ప్రజల్లో విశేష స్పందన. మీరు అన్నారు హైదరాబాద్లో సంతకాలు పెట్టిస్తున్నారంట, ఇంకెక్కడ లేకంట. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సంతకాలు పెట్టచ్చు. ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సంతకాలు పెడతారు. మీరు పెట్టకపోతే ఏం చేస్తాం?